ఏపీ మద్య అక్రమ రవాణా కేసులో నిందితులను 7 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. కాగా కస్టడీపై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రేపు కస్టడీపై నిర్ణయం తీసుకోనుంది నాంపల్లి కోర్టు. ఏపీ మద్యం అక్రమ రవాణా కేసులో నిందితులను 7 రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కస్టడీపై నిందితుల తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. రేపు కస్టడీపై నిర్ణయం తీసుకోనుంది నాంపల్లి కోర్టు. పూర్తి అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ రవాణా స్కామ్ కేసులో ఇప్పటికే ఈడీ అధికారులు ఈ కేసులో 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఈ 3 నిందితుల్ని కూడా 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది, హవాలా వ్యవహారం ఉంది. కాబట్టి వీళ్ళని 3 నిందితుల్ని కూడా రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్ ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఇందులో లోతైనటువంటి దర్యాప్తు జరపాలి, తమ కస్టడీకి 7 రోజుల పాటు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే న్యాయస్థానాన్ని ఈడీ అధికారులు అభ్యర్థించడం జరిగింది. మరోవైపు ఈడీ వేసినటువంటి కస్టడీ పిటిషన్ కి సంబంధించి వాళ్ళు వ్యతిరేకిస్తూ నిందితులు కూడా 3 నిందితులు రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్ ముగ్గురు కూడా కస్టడీ పైన కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్ పైన రేపు అంటే కౌంటర్ పైన వాదనలు కొనసాగుతాయి. వాదనల అనంతరం ఎన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో తమకు కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసులో పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఈడీ అధికారులు విచారణ జరిపారు. విచారణ జరపడానికి ఏమీ లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా వాళ్ళు వేసినటువంటి కౌంటర్ లో పేర్కొన్నారు. కానీ ఈడీ చెప్తుంది ఇందులో 195 కోట్లకు పైగా ప్రభుత్వానికి వీళ్ళు నష్టం వాటిల్లేలా వ్యవహరించారు, ప్రభుత్వ ధనానికి వీళ్ళు గండి కొట్టారు. కాబట్టి వీరు లోతైనటువంటి దర్యాప్తు జరపాలి. ఇందులో షెల్ కంపెనీలకు నగదు బదిలైంది, హవాలా ద్వారా నగదు బదిలైంది, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉంది. కాబట్టి మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని ఈడీ కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. రేపు మరోసారి ఈ కస్టడీ పిటిషన్ కు సంబంధించి వాదనల తర్వాత ఎన్ని రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తుంది అనేది మాత్రం రేపు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.